ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12-13 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరొక మారు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయం నిమిత్తమై మానిటర్. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును చదువుకున్నాం. మీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించండి. మీ మాటల ద్వారా నీ సంఘానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరు అందించండి. సంఘానికి దిద్దుబాటును క్షేమాభివృద్ధి మీరు అనుగ్రహించి వినుచున్న వారికి గ్రహింపు కలిగినట్లుగా మీ సహాయం అనుగ్రహించుమని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామంలోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం గత సంవత్సరం నుంచి కూడా నేను 2వ రాకడ సందేశాలు మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ రోజు మరలా నాకు మందిరం చూసిన తర్వాత మరలా నాకు అనిపించింది ఏంటదనంటే, మీకు జ్ఞాపకం తెచ్చాను. గతంలో కూడా మందిరము యొక్క వైభవము కోల్పోతున్న రోజుల్లో మనం ఉన్నాం. మందిరము యొక్క వైభవం నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు పింకులతో ఉన్నప్పుడు చర్చ్ ఉన్నప్పుడు అయితే చెక్క బెంచీలుండి ఎదర కాని వెనకాల కాని కూర్చోట ఖాళీ ఉండేది కాదు. అలా నిండేది మందిరం. ఎప్పుడు కూడా ఖాళీగా అంటే ఎప్పుడు ఖాళీగా ఉండడం అనేది ఎప్పుడు కనిపించేది కాదు. కానీ నేటి కాలంలో గనక మనం ఆలోచించినట్లయితే మందిరానికి రావటానికి నిర్లక్ష్య ధోరణి ఎక్కువ పెరిగిపోతుంది జనాలలో. ఎందుకు మందిరానికి మనం రాలేకపోతున్నాం? ఎందుకు దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనంటే, యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ఆయనే స్వయంగా చెప్పాడు. ఏమనంటే, ఆయన వచ్చే రాకడ సమయానికి ఇవన్నీ జరిగే సూచనలు. మనం చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 24:12 ఏమంటున్నాడు అనంటే, అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. ఈ మాట మీద మనం ధ్యానం చేద్దాం మధ్యాహ్నం వేళ. గత 2 వర్తమానాలు కూడా 2 నెలల్లో మీకు జ్ఞాపకం తెచ్చాను. అంత్య దినాలు అని గుర్తించడానికి ఇవి సూచనలు అని మనం అనుకున్నాం. కామన్ గా మనం సూచనలను ఏమనుకుంటాం? యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కలహాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, ఇవి మాత్రమే యేసు ప్రభు వారి యొక్క రాకడకు సూచనలని సాధారణంగా ప్రతి మానవుడు లేదంటే గనక క్రైస్తవ విశ్వాసి అనుకుంటారు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన దాంట్లో మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన సూచనల్లో అబద్ధ ప్రవక్తలు పెరిగిపోతారు అని చెప్పాడు. అపవాది యొక్క మోసం పెరుగుతుంది. అబద్ధ ప్రవక్తలు, నేనే క్రీస్తునని. ఈ కాలంలో మీరు గమనించండి, అత్యధికంగా ప్రాఫిట్స్ అనేవారు ఎక్కువగా వస్తారు క్రైస్తవ ప్రపంచంలోనికి. ఎలాగునంటే, వారు చెప్పేది జరగదని మీరు అనుకోవద్దు. ఇది యేసు ప్రభు వారే చెప్పాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడు అనంటే, వారిని అన్నాడు, వారు అడిగారు ఏమనంటే యేసు ప్రభు వారిని, ప్రభువా, నీ నామాన్ని మేము దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా? నీ నామాన్ని మేము స్వస్థత చేయలేదా? నీ నామాన్ని మేము అది చేయలేదా అని యేసు ప్రభువారిని
ప్రశ్నిస్తే యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే ఒకానొక సమయంలో అక్రమము చేయువారులారా అని సంబోధించాడు. అవునా కదా? అక్రమము చేయువారులారా. అంత్య దినాలలో మనం గుర్తించడానికి ఇది సూచన అని మనం అనుకోం, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన సూచన. ఏంటంటే బోధకులు పెరిగిపోతారు. ఆ బోధకులు ఎలాగరు అంటే అబద్ధ బోధకులు, సాతాను యొక్క అనుచరులు పెరిగిపోతారు. అంత్య దినాలలో మోసం ఎలా ఉంటుందనంటే, నేనే క్రీస్తుని, నేను ప్రార్థనలు చేస్తే మీకు తగ్గుతుంది, నేను చేస్తే అది జరుగుతుంది, వారు చేసింది నిజంగానే జరుగుతుంది, నేను జరగదని నేను చెప్పను, కానీ అది నిజమా ఒట్టిది అనేది మనం గమనించాలి. వారి ప్రవర్తన ఎలాగున్నది. వాక్యం చెప్పుతున్న నేను ఈ వాక్య ప్రకారం జీవించి కనుక నేను మీకు చెప్తే అది ఆరోగ్యకరమైన బోధ. నేను చెప్పేది ఇక్కడ చెప్తాను, ఈ అడుగు తీసి కిందకు పెట్టగానే నా విధానం ఎప్పుడైతే మారిపోతుందో అది తప్పు. అంత్య దినాలలో మోసం యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయని జ్ఞాపకం తెచ్చాను. అంత్య దినాలలో మోసాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలనే విషయాన్ని చెప్పాను. ఆ తర్వాత రెండవ సూచన కింద అంత్య దినాలలో మనుషుల యొక్క ద్రోహం గురించి తెలియజేశాను. అంత్య దినాలలో మనుషుల యొక్క ద్రోహం. ఈ ద్రోహం అనే పదాన్ని గనక మనం గమనించినట్లయితే గ్రీక్ బైబిల్లో స్కాండిలైజో అనే పదాన్ని నుంచి దాన్ని తీశారు. స్కాండిల్ అనగా ఒక వ్యక్తిని ట్రాప్ చేసి ఉరిలో వేయటం, ఉచ్చులో వేయటం అని చెప్పి జ్ఞాపకం తెచ్చాను. అంటే నేను మీకు గత వర్తమానంలో చెప్పలేకపోయాను. దీనికి ద్రోహానికి ఇంకో పదం కూడా వాడొచ్చు. ఎలాగనంటే స్వచ్ఛంగా తెలుగులో వాడాలనంటే వెన్నుపోటు. ఇది కరెక్ట్ పదం. ద్రోహానికి కరెక్ట్ పదం అది. స్కాండిలైజో, బిట్రేయల్ అని చెప్పేసి కూడా అంటారని చెప్పాను, జ్ఞాపకం తెచ్చాను. అంత్య దినాలలో మనుషుల మధ్య ద్రోహం ఉంటుంది, వెన్నుపోటుతనం అని వచ్చేస్తుంది మనుషుల్లో. ఇది యేసు ప్రభువారు చెప్పిందే. మనమేమి ఇప్పుడు అనుకుంటున్నాం మనం ఇది వస్తుంది, వాడేంటి అలా మారిపోయాడు, ఇప్పుడు వరకు ఇలా ఉన్నాడు, అలా మారిపోయాడు నువ్వు అనుకుంటావు. నో 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 నో. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ ఆయన చెప్పేశాడు. ఆయన వచ్చే రాకడలో జరిగే సూచనలు ఇవి. ఆ అంత్య దినాలలో ద్రోహాన్ని గురించి పాత నిబంధన లేఖనాల్లో ఏం చెప్పారో చూసాం. ద్రోహమును గురించి యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ఏమున్నాయో చూసాం. ద్రోహమును గురించి యేసు ప్రభువారు చూపిన మాదిరి ఏంటన్నది మనం చూసాం. అయితే ఆయన చూపిన మాదిరిలో అత్యంత ఉన్నతమైనది ఇస్కరియోతు యూదా చేసిన ద్రోహం అని చెప్పి జ్ఞాపకం తెచ్చాను. అయినప్పటికీ కూడా ఆయనకి ద్రోహం చేస్తాడని ఎరుగుండి కూడా ఆయన ఏం చేశాడు అంటే వీరిని ఇస్కరియోతు యూదాను ఆయనతో పాటు పెట్టుకుంటూ వెళ్ళిపోవటం కానీ పక్కన పెట్టడం కానీ అటువంటి చేయలేదు. ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయనకు అప్పటికే ఆయనకు అన్ని తెలుసు. ఆయన దేవుడు, ఆయనకి తెలుసు. తెలిసినప్పటికి కూడా ఇస్కరియోతు యూదాని పన్నెత్తు పొన్న మాట మాట్లాడలేదు అని చెప్పి జ్ఞాపకం తెస్తున్నాను. అయితే ఈ మధ్యాహ్నం వేళ అంత్య దినముల యొక్క అక్రమం, అంత్య దినములలో అపవాది యొక్క మోసాన్ని చూసాం. అంత్య దినములలో మనుషుల యొక్క ద్రోహాన్ని చూసాం. ఈ రోజు ఈ మధ్యాహ్నం వేళ అంత్య దినములలో అక్రమము ఎలా ఉందో చూద్దాం. అంత్య దినముల అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. ఏం విస్తరించడం వలన? చెప్పండి నాతోటి. అక్రమము విస్తరించుట వలన ప్రేమ చల్లారిపోతుంది. అంత్య దినాలు మనకు దగ్గరగా ఉన్నాయి అనుకోవటానికి మరొక సూచన ఏంటంటే మనుషుల్లో అక్రమం విస్తరిస్తుంది. సమాజంలో, సంఘంలో ఏం విస్తరిస్తుంది? అక్రమం విస్తరిస్తుంది. ప్రేమ చల్లారును అన్నాడు. అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ
ఉండదు. మనుషుల్లో ఒకప్పుటిలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు ఉండదు. నువ్వు ఏ వ్యక్తినైనా అడగండి, అన్నా వాడు ఒకప్పుడే బాగుండేవాడు అన్నా, ఇప్పుడే ఇలా తయారైపోయాడు. ఆమె ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడే ఇలా తయారైపోయింది. ఆయన ఒకప్పుడు బాగానే ఉండేవాడు, ఇప్పుడే ఇలా తయారైపోయాడు. ఏ వ్యక్తిని అడిగినా కూడా ఒకప్పటి ప్రేమ గురించి, ఆనాటి ప్రేమ గురించి, ఆనాటి జ్ఞాపకాలే చెప్తారే తప్ప కానీ నేటి కాలం గురించి మాత్రం ఎవరు చెప్పరు. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ, నాకై మరణించి సీదదిచ్చి మిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జయమిచ్చి జీవమిచ్చి తన మహిమనిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఆయన ప్రేమ ఆశ్చర్యమైనది. ఆయన ప్రేమ కొలువరిలో చూపిన ప్రేమ అమూల్యమైన ప్రేమ, అసమానమైన ప్రేమ. ఆయన చూపిన అగాపే ప్రేమ. ఆయన ప్రేమామయుడు. అక్రమం విస్తరించుట చోట అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని అన్నాడు అనంటే, ప్రేమ మనుషుల్లో ఎంత తగ్గిపోతే దేవుని రాకడకు మనం అంత దగ్గరగా ఉన్నామని అర్థం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనుషుల్లో ప్రేమ ఎంత తగ్గిపోతే దేవుని రాకడకు మనం అంత దగ్గరగా ఉన్నామనేది ప్రాముఖ్యమైన సూచన. అన్ని చోట్ల కూడా ప్రేమ క్షీణిస్తుంది. కుటుంబాల్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, మందిరంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా సమాజంలో ప్రేమ తగ్గిపోతుంది అని అంటే కారణం ఏంటంటే అక్రమము విస్తరించుట వలన. అక్రమము. ఈ మధ్యాహ్నం వేళ అక్రమాన్ని గురించి మూడు ముక్కలు జ్ఞాపకం చేస్తా. నేను చెప్పే మెసేజ్ లో ఆల్మోస్ట్ అన్ని 3 పాయింట్లు ఉంటాయి, మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని చెప్తున్నా. ఆ మూడు ముక్కలు చెప్తా. అక్రమము దాని యొక్క నిర్వచనం. మొదటి మాట అక్రమము దాని యొక్క నిర్వచనం. రెండవ మాట అక్రమము దాని యొక్క స్వభావం. మూడవ మాట అక్రమము దాని యొక్క ప్రభావం. అక్రమము దాని నిర్వచనము, అక్రమము దాని స్వభావము, అక్రమము దాని యొక్క ప్రభావం. ఈ 3 ముక్కల గురించి మనం ధ్యానం చేసి ఈ మధ్యాహ్నం వేళ మందిరాన్ని విడిచిపెట్టి మనం వెళ్దాం మన ఇళ్లకు. అక్రమము అనే పదాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్ లో ద లాలెస్నెస్ అంటారు. లాలెస్నెస్ ఇది గ్రీక్ లో ఎనోమియా అనే పదంతో పోల్చారు. ఎనోమియా అనే పదంని గ్రీకు బైబిల్లో వాడారు. అనోమియా అనగా ఏమనంటదంటే, దీని అర్థం ఏంటిదంటే, అనోమియా అనంటే దేవుని చట్టాన్ని లేదంటే దేవుని ఆజ్ఞలను ఎరుగకుండుట. ఎనోమి అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క చట్టాన్ని లేదంటే కనుక దేవుని యొక్క ఆజ్ఞలను ఎరుగకుండుట అనోమి అంటారు. లేదంటే కనుక దీన్ని పర్యాయ పదంగా ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఎలాగనంటే దేవుని చట్టాన్ని ఆజ్ఞలను ఎరిగి కూడా ఉల్లంఘించడం లేదా నిర్లక్ష్యం చేయడం. దేవుని చట్టం తెలుసు, దేవుని ఆజ్ఞ తెలుసు, అయినప్పటికీ కూడా అయితే దాన్ని ఉల్లంఘిస్తాం, లేదంటే కనుక దానిని నిర్లక్ష్యం చేస్తాం. దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించడాన్ని అనోమి అన్న పదంతో వాడారు. దాన్నే అక్రమం. అక్రమానికి వ్యతిరేక పదం ఏంటి? చెప్పండి అని చెప్పాడు.
క్రమము. నువ్వు అక్రమం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? క్రమాన్ని మర్చిపోయావు, దేవుని ఆజ్ఞలను మర్చిపోయావు, దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు. అసలు దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించే స్వభావం ఎవరిలో ఉంది? అసలు ఈ రూల్ బ్రేకర్ అంటారు కదా, రూల్ బ్రేకర్. వాడు రూల్స్ బ్రేక్ చేశాడు అంటారు, రూల్ బ్రేకర్ అంటారు. రూల్ బ్రేకర్ అసలు ఈ స్వభావం ఎక్కడ ఉంది? గత సంవత్సరం నేను చెప్పాను ఒక ఆయన గురించి. రండి, తెస్సలోనికలు రాయబడిన 2వ పత్రిక. ఈ రూల్ బ్రేకర్ ఎవరో చూద్దాం బైబిల్ గ్రంథంలోని. మీకు బైబిల్లో నుంచి ఉదాహరణలు చూపించి నేను వాక్య భాగానికి వెళ్తాను ముందుకి. అక్రమము, దాని యొక్క నిర్వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అక్రమానికి ఉన్నటువంటి బైబిల్లో ఏ నిర్వచనం ఇచ్చాడు అక్రమానికి? తెస్సలోనికలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 2:7. 2వ తెస్సలోనికలు రాయబడిన పత్రిక. ధర్మ విరోధ సంబంధమైన, గ్రీక్ బైబిల్లో అనోమస్ అని ఉంటది, అక్కడ అనోమస్ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడా ధర్మ విరోధి ప్రభువైన యేసు సంహరించి ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ధర్మ విరోధి అంటే ఎవరు చెప్పాను? ధర్మ విరోధి వినిపించలేదు నాకు. ధర్మ విరోధి అని అంటే ఎవరని చెప్పాను? ధర్మ విరోధి. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడలో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులకు జ్ఞాపకం తెచ్చాను. 3 చాలా ప్రాముఖ్యమైన వారు. ధర్మ విరోధి, అపవాది, అబద్ధ ప్రవక్త. ఈ 3 ఒకటి కాదు, మీరు ఒకరు పొరపాటు పడుతున్నారు. సాతాను వేరు, క్రీస్తు విరోధి వేరు, అబద్ధ ప్రవక్త వేరు. ఈ రూల్ బ్రేకర్ ఎవరోనంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. అక్రమానికి ఉన్నటువంటి నిర్వచనం చెప్పాలి అనంటే మీకు జ్ఞాపకం తెచ్చాను. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడలో మొదటి దశలో సంఘం ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది అని చెప్పాను. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని 2 భాగాల కింద విభజించారు. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం అని జ్ఞాపకం తెచ్చాను. ఈ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీల యొక్క దేశం యొక్క ఆధిపత్యాన్ని ఈ క్రీస్తు విరోధి నడిపిస్తాడు. నేటి జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మీరు ఒక్కసారి గమనించండి. మీకు అప్పుడు చెప్పాను, నేను వాక్యం చెప్పేటప్పుడు ఏమనంటే, అప్పుడప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ న్యూస్లు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అని చెప్పేసి. ఇజ్రాయెల్ దేశం ఏకాకి అయిపోద్ది, అది బైబిల్ చెప్పే సత్యం. నేటి దినాన్ని మీరు ఆలోచించండి. అత్యంత బాధాకరమైన ఒక విషయం జరిగింది రీసెంట్ గా. ఒక అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి జరిగే సమావేశాలు జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు లేచి నిలబడినప్పుడు దాదాపు చాలా మంది లేచి వెళ్ళిపోయారు. పాలస్తీనాని దేశం కింద ఏర్పాటు చేయడానికి దాదాపుగా 150 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఇజ్రాయెల్ కి మిత్ర దేశంగా ఉన్న దేశాలన్నీ కూడా న్యూట్రల్ అయిపోయింది. అంటే బైబిల్ ప్రవచనం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం ఏకైకవుతుంది అతి త్వరలో. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడికి నాంది పలకడానికి, ప్రారంభం అవడానికి అది ఒక సూచన. ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి దాని న్యూస్. ఎందుకనంటే అది చాలా ప్రాముఖ్యమైన దేశం. ఇశ్రాయేలీయులకు వాగ్దాన భూమి కింద ఇచ్చిన దేశం.
పాలు తేనెలు ప్రవహించే దేశం, నా జనులు అని పిలువబడిన వాడు. ఇశ్రాయేల్ దేశం ఏకాకి అయిపోద్దని జ్ఞాపకం తెచ్చాను. ఇశ్రాయేల్ దేశం ఏకాకి అయిపోయినప్పుడు ఈ రూల్ బ్రేకర్ అని నేను ఎవరైతే చెప్పానో ఈ క్రీస్తు విరోధి చేతుల్లోనికి ఇజ్రాయెల్ దేశం కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచంలో ఉన్న ఏ దేశమన్నా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉందా అంటే లేదు. వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అటువంటివి, వారికి ఉన్నటువంటి తెలివితేటలు అటువంటివి. దేవుడు వారికి ఇచ్చిన తెలివితేటలు అమూల్యమైనవి, అమోఘ్యమైనవి, అవి యోగ్యమైన తెలివితేటలు. వారు ప్రపంచ దేశాలను నిలబట్టగలిగే స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. కానీ ఇదే దేశం ఒక దినాన్ని ఏకాకైపోబోతుంది. దానికి సంబంధించిన చాలా సూచనలు కొన్నిసార్లు గమనించినట్లయితే యుఎస్ ప్రెసిడెంట్ ఆ యుద్ధాన్ని నోబెల్ శాంతి ఆ బహుమతి కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు ఇన్ని కాదు. ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇజ్రాయెల్ దేశం ఇంత శక్తి సామర్థ్యం కలిగిన దేశం ఒక అన్యుడైన క్రీస్తు విరోధి చేతుల్లోనికి వెళ్ళిపోబోతుంది. ఇప్పుడంతా కూడా మనం ధర్మము, అధర్మము, అక్రమము అని చదువుకుంటున్నామే, వీటన్నిటికీ సరైన నిర్వచనం ఇస్తాడు ఆయన. చాలా ప్రమాదకారి. బైబిల్ అంతటిలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన వారిలో క్రీస్తు విరోధి కూడా ఒకడు. క్రీస్తు విరోధి పాలన చాలా భయంకరంగా ఉంటది. ఆయన ఏం చేస్తాడంటే రూల్ బ్రేకర్ అని ఎందుకు అంటామంటే, మనం దేవుని యొక్క చట్టాలను ఉల్లంఘిస్తాడు. వారి చట్టం ఏం చెప్తుంది? సబ్బాతును పాటించమంటారు. సబ్బాతు రోజున యెహోవాను పూజించమని చెప్తారు. ఈయనేం చెప్తాడు? సబ్బాతు రోజు నన్ను పూజించండి అనే స్థితికి వెళ్ళిపోతుంది ఇజ్రాయెల్ దేశం ఒకానొక దినం. మన పిల్లలు కూడా అంతే కదా. బైక్ స్పీడ్గా వెళ్ళొద్దు అంటే బైక్ స్పీడ్గానే వెళ్తారు. అంటే మానవుడు ఆజ్ఞను ఎలా అతిక్రమిస్తున్నాడో చూడండి ఒకసారి. దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం ఎవరి స్వభావం? క్రీస్తు విరోధి యొక్క స్వభావం. మొదటి యోహాను 3:4 ఏమంటాడంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అక్రమానికి నిర్వచనం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం, లేదంటే కనుక దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం. సాధారణంగా మానవుడు ఎప్పుడు కూడా ఆజ్ఞల కింద బ్రతకడానికి ఇష్టపడ్డాడు. మానవుడు ఏం కోరుకుంటాడు అనంటే ఆజ్ఞలను జారీ చేయాలని కోరుకుంటాడు. ప్రతి మానవుల్లో ఉండే స్వభావం ఇది. నేను రూల్ పాటించను, నేను రూల్ క్రియేట్ చేస్తా. నేను ఆజ్ఞను పాటించను, ఆజ్ఞను నేను క్రియేట్ చేస్తాను. విధేయత చూపడం అన్నది మనం అనుకున్నంత సులువు పని కాదు. ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా తనకంటూ తాను కొన్ని సొంత ఆలోచనలు ఉంటాయి. ఈ సొంత ఆలోచనలు ఎప్పుడైతే నెరవేరకుండా ఉంటాయో మానవుడు విభిన్న రీతిలో మారిపోతాడు. ఎప్పుడైతే ఈ మానవుడు అనుకున్న స్వభావం ఆయన హృదయంలో ఒకటి ఉన్నది, ఒక ఆలోచన, ఆ ఆలోచన నెరవేరినప్పుడు వాని యొక్క స్వభావం బయటపడుతుంది. తెలుసా మీకు అది? ప్రతి మనిషికి ఉంటది, ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వారి యొక్క స్వభావాలు ఉంటాయి. నేను ఇది చెయ్యాలి, ఇది ఉండాలి. అది నెరవేరినప్పుడు వాని అసలు స్వభావం బయటకు వస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనం ఏమంటారు? కీర్తన గ్రంథం 12:4 ఏమంటాడంటే, మా నాలుక చేత మేము సాధించేద్దాము, మాకు ప్రభు ఎవడు అనుకుంటాడంట మానవుడు. అలా అయితే ఇంటిలో కూడా అక్రమం జరుగుతున్నట్టేగా. ఇంటిలో అక్రమం జరుగుతుందా?
సంఘంలో అక్రమం జరుగుతుందా? సమాజంలో అక్రమం జరుగుతుందా? విధేయత చూపని ప్రతి చోట కూడా అక్రమము జరుగుతున్నట్టే లెక్క. మన ఆత్మీయ జీవితంలో తల్లిదండ్రులకు, నాయకులకు లోబడుతున్నామా? అవిధేయులుగా ఉన్నామా? అక్రమానికి నిర్వచనం ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం. 5:20. యెషయా గ్రంథం 5:20. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటిని ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు, తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. ఈ మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞాపకం తెచ్చాను కదా. దేవుడేమన్నాడు? ఆ అవ్వని ఆదాముని తిని దినాన్ని చస్తావన్నాడు. సాతాను ఏం చెప్పాడు? చావనే చావరు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాలు ఏమంది? మేలు కీడనియు, కీడు మేలనియు, చీకటి వెలుగని, వెలుగు చీకటిని చెప్పుకొని వారికి శ్రమ. అంతే, ఇంకేం లేదు. దేవుడు వెలుగని చెప్పాడా? అది వెలుగు కింద నమ్ము. పొరపాటునది చీకటని నమ్మావు అనంటే నువ్వు దేవుని ఎట్లా అక్రమం చేస్తున్నట్టే లెక్క. అక్రమం చేస్తున్నట్టే లెక్క. ఎఫెసీ పత్రికలు అన్నాడు, భార్యను భర్తకు లోబడమని చెప్పాడు. నువ్వు లోబడలేదు అనంటే అక్రమం చేస్తున్నట్టే లెక్క. అక్రమం అంటే ఏదో పెద్ద తప్పు అని మనం అనుకుంటాం. నువ్వు ఏదైతే ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు? భార్యను ఏమన్నాడు? భర్తలకు లోబడమన్నాడు. నువ్వు లోబడలేదా? అక్రమం చేస్తున్నట్టు లెక్క. అదే పత్రికలు ఏమన్నాడంటే పిల్లలు ఏమన్నాడు? మీ తల్లిదండ్రులకు లోబడమన్నాడు. లోబడలేదంటే పిల్లలు ఏం చేస్తున్నట్టు? అక్రమం చేస్తున్నట్టే. క్రమాన్ని మీరిపోతున్నారు. క్రమం ఏంటి? లోబడటం. లోబడకపోవడం అక్రమము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమనంటే విశ్వాసులకు లోబడి ఉండమన్నాడు. నీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి ఉండమన్నాడు. నువ్వు లోబడట్లేదు అనంటే ఏంటి అర్థం? అక్రమము చేస్తున్నావని అర్థం. దేవుని మందిరములో అధికారం ఉంది. అధికారాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవుడే. దేవుని మందిరంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. ప్రభుత్వంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘములో కానీ అధికారాన్ని ఎవరు నియమించాడు? దేవుడే. దేవుని దివ్య గ్రంథమైన బైబిల్ మన చేతుల్లో ఉంది. ఆయన ఆజ్ఞలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఆయన చెప్పిన వాక్య భాగాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. దాని ప్రకారం నడుచుకోకుండా నీ సొంత పద్ధతుల్లో నువ్వు వెళ్తున్నావు అంటే దేవుని ఎదుట అక్రమము చేయవాడవు. లేదంటే గనక అక్రమము చేయదానివి నీవు. రూల్ బ్రేక్ చేస్తే దాన్ని అక్రమం అని చెప్పాను. అక్రమాన్ని మనం ఎక్కడెక్కడ చూస్తాం? కుటుంబాల్లో అక్రమం ఉండదా? సంఘంలో అక్రమం ఉండదా? సమాజంలో అక్రమం ఉండదా? ప్రతి చోట కూడా అక్రమం అనేది ఉంటుంది. అక్రమం అంటే ఆజ్ఞను అతిక్రమించుట, దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం. దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం అనేది నేరం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్న వాక్య భాగాలు ఏమనుంది? అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. అంత్య దినాలలో ఏం విస్తరిస్తుంది? అక్రమం విస్తరిస్తుంది. అక్రమములో మొట్టమొదటిగా అక్రమం విస్తరించుట్లో అంటే క్రమము కాందన్నీ కూడా అక్రమం మనం చదువుకున్నాం కదా. దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క ఆజ్ఞలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని వదిలేసి
అక్రమం విస్తరించుట వలన ఏం చల్లారిపోతుంది అన్నాడు? ఏంటది? ప్రేమ. దీని నిర్వచనం చివరిలో చెప్తాను. అక్రమం యొక్క దాని స్వభావం చెప్పిన తర్వాత చెప్తాను. రండి, అక్రమం యొక్క దాని యొక్క స్వభావం ఎలా ఉంటదనంటే, అనేకుల ప్రేమ చల్లారుతుంది అన్నాడు కదా. విస్తరించుట చేత. అక్రమము విస్తరించడం అంటే ఏమైపోతుంది? అక్రమం స్ప్రెడ్ ఎక్కువైతుంది. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2:16 ఏమంటాడు అనంటే, 2 తిమోతి 2:16. నేను త్వరగా వెళ్తాను. అపవిత్రమైన వట్టి మాటలకు అట్టి మాటలాడువారు ఎక్కువగా భక్తిహీనులవుతారు. ఇది జాగ్రత్త. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. చాలండి. కొరుకుడు పుండు ప్రాకునట్టు ప్రాకుతాయంట. 18వ వచనం ఏమన్నాడు? కింద వచనం, వారి పునరుత్థానం గతించినని చెప్పుకొనుచు సత్యము విషయములో తప్పిపోయేరి కొందరి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? ఎవరు వీరు? అక్రమం చేయవారు. అక్రమానికి ఉన్న స్వభావాల్లో మొదటి స్వభావం ఏంటిదంటే, కొరుకుడు పుండు ప్రాకినట్టు పాకుతుంది అక్రమం. క్రమం ఎప్పుడు ఇలా పాకదు, అక్రమమే ప్రాకుతుంది. సత్యం ఎప్పుడు ఇలా ప్రాకదు, అసత్యమే ఇలా ప్రాకుతుంది. దేవుని సువార్త ఎప్పుడు ఎలా లేదు, అసువార్త. ఏదైతే దేవునికి వ్యతిరేకమైన బోధ ఉంటుందో ఆ బోధ త్వరగా వృద్ధి చెందుతుంది. సత్యమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ చాలా తొందరగా వృద్ధి చెందదు. అది అక్రమానికి ఉన్నటువంటి స్వభావాల్లో ఏంటంటే, మొదటి స్వభావం కొరుకుడు పుండు ప్రాకినట్టు ప్రాకుతుంది. ఇంకో మాట కూడా చదువుదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం. త్వరగా వెళ్దాం మనం, నాకున్న సమయాన్ని బట్టి. 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15:3. ఉపదేశము చే యాజకులైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. 5వ వచనం. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ కల్లోలములు కలిగిన. చాలండి. కల్లోలములు కలుగును అంటున్నాడు. అక్రమం యొక్క దాని స్వభావాల్లో మొదటి స్వభావం ఏంటిదంటే, కొరుకుడు పుండు ప్రాకునట్టు ప్రాకుతుంది. రెండవది ఏంటదనంటే, కల్లోలాల్ని కలిగి చేస్తుంది. అక్రమానికి ఉన్నటువంటి స్వభావాలు ఇవి. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించినప్పుడు వారి యొక్క మునుపు యొక్క పాలన గుర్తుకు వచ్చి చాలా మంది అమెరికా దేశం యొక్క సైనికులు విరమించుకుని ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వెళ్ళిపోయే సమయంలో ఏరోప్లేన్ యొక్క చక్రాలు పట్టుకుని కూడా పైకి వెళ్ళిపోదామని ట్రై చేశారంట చాలా మంది. అంటే ఆ దేశంలో కల్లోలం అలా ఉన్నది. ఎందుకనంటే వారు క్రమంగా జరిగించారు. అక్రమం చేస్తారని వారు తెలిసిన వారు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. కల్లోలం. క్రమం ఎక్కడైతే ఉండదో అక్కడేముంటది? కల్లోలం ఉంటాయి, అక్రమం ఉంటది. అదే వచ్చిన భాగం కింద ఏమంటున్నాడు అనంటే, అదే వచ్చిన భాగం, కల్లోలములు కలిగాను కనుక తమ పని పాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండా ఉండును. సమాధానం ఉండదు. అక్రమం ఉన్న చోట ఏముండదు, సమాధానం ఉండదు. కీర్తన 19:7 ఏమంటాడంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అది సమాధానమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయనన్నాడు. దేవుని వాక్యం మనల్ని తెప్పరిల్ల చేసేది, దేవుని వాక్యం మనల్ని సమాధాన పరిచేది. అక్రమానికి ఉన్నటువంటి మూడవ స్వభావం ఏంటంటే, సమాధానం లేకుండా చేసేస్తుంది. ఎందు గురించి? అక్రమము విస్తరించుట చేత. అక్రమం విస్తరించుట చేత సమాధానం లేకుండా పోతుంది. అదే వచనం 6వ వచనం. దేవుడు జనులను
ఆ సకల విధములైన బాధలతోనూ శ్రమ పరిచెను గనుక. అక్రమానికి ఉన్నటువంటి 4వ స్వభావం ఏంటదనంటే బాధలు, శ్రమలు. అక్రమం అంటే నిర్వచనం చెప్పాను, దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం, లేదంటే నిర్లక్ష్యం చేయడం. దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని దివ్య గ్రంథమైన బైబుల్ నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతుందంటే అది కొరుకుడు పుండు ప్రాకునట్టు ప్రాకుతుంది, కల్లోలం కలగజేస్తుంది, సమాధానాన్ని ఇవ్వదు. అంత మాత్రమే సకల విధములైన బాధలు, శ్రమలు కలుగజేస్తారు. 6వ వచనంలోనే జనమును పట్టణమును పాడు చేసినంట. అక్రమం ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది, సంఘాన్ని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, సమాజాన్ని పాడు చేస్తుంది. ఈ అక్రమమే. అయితే ఈ అక్రమాన్ని చివరి స్వభావం కూడా చూద్దాం. చూడండి 7వది 2వ తెస్సలోనికి రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మీకు అవుట్లైన్స్ మాత్రమే తెలియజేస్తున్నాను. తెస్సలోనికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాను. అక్రమానికి ఉన్నటువంటి చివరి స్వభావం ఏంటో తెలుసా? దేవుని యొక్క సెక్యూర్ జోన్ నుంచి మనల్ని బయటికి తీసుకెళ్ళిపోతుంది. దేవుని యొక్క సెక్యూర్ జోన్ ఉంటది, ఆ సెక్యూర్ జోన్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోతుంది. అక్రమం అనగా ఆజ్ఞను అతిక్రమించడం, ఉల్లంఘించడం ఇది అనుకుంటున్నాం. దేవుని యొక్క పర్యవేక్షణలో నుండి, దేవుని యొక్క కాపుదలలో నుండి, దేవుని ప్రజల మధ్యలో నుండి బయటికి తీసుకెళ్లిపోతుంది ఈ అక్రమం. దేవుని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావా? దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా? పౌలేమన్నాడంటే ఒకనొక టైంలో ఈ ఆజ్ఞలను ఎవరైతే అనుసరింపరో, ఎవరైతే ఉండరో ఆ బోధకు నువ్వు లోబడద్దు, వారికి వేరుగా వెళ్ళిపోమన్నాడు. ఏదైనా వనంలో అదే కదా, దేవుడు తినొద్దన్నాడు, తిన్నారు. ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించిన దేవుడు ఏం చేశాడు? బయటికి తోలివేశాడు. నువ్వు అక్రమం చేసావంటే దేవుని యొక్క సెక్యూర్ జోన్ లో నుంచి బయటికి వెళ్ళిపోతావు, అంతే. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞ నువ్వు ఎప్పుడైతే అతిక్రమిస్తావో, నిర్లక్ష్యం చేస్తావో, దేవుని యొక్క కాపుదల్లోండి, సెక్యూర్ జోన్ నుండి బయటికి వెళ్ళిపోతావు. నిన్నెవరు కాపాడలేరు. ఈ 4 గోడలు మనకి ఎందుకున్నాయి? సెక్యూర్. దేవుని యొక్క సెక్యూర్ జోన్, రక్షణలో ఉండి నువ్వు తొలగిపోతావు అక్రమం చేస్తే గనక. అంత మాత్రమే కాదు, ఏమన్నాడంటే మానవుడు దేవుని ఆజ్ఞల కింద బతికితే నీకు కాపుదల, నీకు రక్షణ, నీకు క్షేమం. తిరుగుబాటు చేసే విధానాన్ని బైబిల్ ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయదు. బైబిల్లో తిరుగుబాటుకి, విప్లవాలకి, విరోధాలకి, వ్యతిరేకాలకి, వీటన్ని కూడా బైబిల్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. దేవుని యొక్క చట్టాన్ని నువ్వైనా నేనైనా సరే అది తూచా తప్పకుండా మనం పాటించవలసిన వారమే. చాలా విషయాల్లో వివాహాల దగ్గర కానివ్వండి, కొన్ని స్పెషల్ మీటింగ్స్ దగ్గర కానివ్వండి, సంఘంలో కానివ్వండి, మనం ఏం చేస్తామనంటే అన్నా అది వాక్యంలో అలా లేదు అనంటే పర్వాలేదు అన్న కొనిచ్చి ఒక్కసారి కుదిలే, ఏదో వదిలేండి, ఈ ఒక్కసారి కానిచ్చేయండి, ఎలాగలని. ఎందుకు వచ్చిన గొడవ? దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడానికి నువ్వు ఇలా ప్రోత్సహిస్తున్నావంటే నువ్వు కూడా అక్రమం చేయువాడవే.
దేవుడు ఆజ్ఞాపించాడా? దేవుని చట్టంలో రాయబడిందా? అది చెయ్యి, అంతే. ఆయన వెలుగు అన్నాడంటే వెలుగు, ఆయన చీకటి అన్నాడంటే చీకటి, ఆయన పాపం అన్నాడంటే పాపం. ఆయన నువ్వు చస్తావన్నారు, చచ్చాడా లేదా మానవుడు? ఆత్మీయంగా చచ్చిపోయాడా లేదా ఆదామును మరలా బ్రతికించుట కొరకై మరలా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందించి మరలా ఒక ఆయన బలి చేసి మరలా ఆయనకు రక్షణ సిద్ధం చేశాడా లేదా? అలా అయితే నీవు నేను కూడా చచ్చిన వారమే కదా. దేనికి పనికిరాని మన కొరకై ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన అమూల్యమైన రక్తధారలు చిందించి నిన్ను నన్ను విమోచించాడు. ఈ విషయాన్ని గుర్తరి కూడా నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు అక్రమము చేస్తున్నట్టే లెక్క. ఇక్కడ మన కూర్చున్న వారిలో యేసు ప్రభువారు మన పాపముల కొరకై పరము నుండి దిగి వచ్చి చనిపోయాడనే విషయం ఎంతమందికి తెలియదు? ఎంతమందికి తెలియదు? ఆయన నీ కొరకే పరము నుండి దిగి వచ్చాడు, నీ కొరకే రక్తం కార్చాడు, నీ కొరకే అవమానాన్ని ఉందాడు, అవహేళన ఉందాడు. ఇవన్నీ నువ్వు తెలిసిన నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు అనంటే అర్థం ఏంటి? అక్రమము చేస్తున్నావు అని అర్థం. అక్రమము చేస్తున్నావు అని అర్థం. రీసెంట్లీ ఒక కాన్ఫరెన్స్ లోకి వెళ్ళాం, నేను నా భార్య కలిపి. ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్. అది ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు మొదటి సెషన్ అయిపోయింది. రెండవ సెషన్ లో భార్యాభర్తల యొక్క అది కాన్ఫరెన్స్. అది పిల్లల్ని ఎవరిని అలౌ చేయరు, ఓన్లీ భార్యాభర్త వారు మాత్రమే. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత పురుషులను సెపరేట్ గా ఉండమని, స్త్రీలను సెపరేట్ గా ఉండమని, వాళ్ళని 10 కోసుళ్ళు వీళ్ళని 10 కోసుళ్ళు, నీ భర్త నుండి నువ్వేం కోరుకుంటున్నావు, నీ భార్య నుండి నువ్వేం కోరుకుంటున్నావు అన్న థీమ్ మీద ఇటు 10 ప్రశ్నలు అటు 10 ప్రశ్నలు అని చెప్పేసి ఇచ్చారు. ఎవరి కారకే ఎవరో వీరి ప్రశ్నలు పైకెళ్ళి రాస్తారు, వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు రాసుకుని వచ్చిన తర్వాత రెండు కలిపి యూనివర్సల్ గా చదివారు. చదివిన తర్వాత చాలా మంది భార్యలైతేనేమో మా మాట వినాలి, మమ్మల్ని కూడా తక్కువ చేసి చూడకూడదన్న ప్రశ్నలు ఎక్కువ మంది ఇచ్చారు. భర్తలైతే భార్యను లోబడి ఉండాలి, అమ్మగారింటితో తక్కువ మాట్లాడాలి. చాలా ప్రశ్నలు వచ్చినాయి, నీటిలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. అమ్మగారింటితో తక్కువ మాట్లాడాలి, చాలా ప్రశ్నలు నాకు గుర్తు రావట్లేదు. ఆ ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నలు అన్ని చదివిన తర్వాత ఇందులో ఏదన్నా ఒక సమస్య వచ్చింది భార్యకి భర్తకి. ఇందులో భార్యకి భర్తకి సమస్య వచ్చినప్పుడు ఇరువురిలో మొదట ఎవరు తగ్గించుకోవాలి? ఇది ప్రశ్న. భార్యకి భర్తకి సమస్య వచ్చింది, ఇరువురిలో ఎవరు మొదటగా తగ్గించుకోవాలి? అందులో ఇంకో ప్రశ్న ఏంటంటే, అన్నా ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలనే పదం అడిగిన దానికి ఆ సేవకుడు అందరికి ఒక పాంప్లెట్స్ ఇచ్చాడు. 4 సువార్తల్లో నుండి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తల్లో నుండి యేసు ప్రభువారు పొందిన యొక్క అవమానాలను ఆయన రాశాడు. అంటే సర్వసాధారణంగా నేటి సమాజంలో అందరికి కూడా ఇది అప్లై అవుతుంది. ఏంటనంటే, నాకెందుకన్నా ఈ బాధలు, వచ్చి కూర్చుని వెళ్ళిపోతాను, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు, నేనెందుకు మాట పడాలి, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు ఇది చెయ్యాలి అని చాలా మందిలో ఉన్నటువంటి ఒక భావన. ఆ భావన కొరకే ఆయన ఏం చేశాడనంటే, యేసు ప్రభు వారికి ఏమేం చేస్తే ఆయన క్షమించమని అన్నాడు. ఆయన పలికిన మొదటి మాటలు ఏంటది? తండ్రి వీరిని క్షమించమన్నాడు కదా. యేసు ప్రభు వారికి చేసిన ఏంటయి? ఈడ్చుకుని పోయారు, గుద్దారు, ముఖంపై ఉమ్మి వేశారు, తలపై ముండ్ల కిరీటం పెట్టారు, దూషించారు, అపహసించారు, వీడు అన్నారు, ముసుగు వేశారు, వీపుపై కొట్టారు, చేతుల్లో చీలలు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, ఊదారంగు వస్త్రాలు ధరించారు, కొడాలతో కొట్టారు, రెల్లు తలపై పెట్టారు, చిరకను అందించారు, సంకెళ్లతో బంధించారు, వస్త్రాలు విప్పేశారు, నేరాలు మోపారు, సిలువను మోయించారు, ఈటతో ప్రక్కన గుచ్చారు.
ఈ అవమానాలన్నిటి ముందు నీకు కలిగిన అవమానం ఎంత? ఈ కలిగిన అవమానాల్లో ఏ అవమానం అన్న నీ జీవితంలో ఇప్పుడు నీకు కలిగిందా? ఏ మానవుడికైనా కలిగిందా? ఇన్ని దాదాపుగా 20 అవమానాలు 4 సువార్తల్లోంచి ఆ భక్తుడు చెప్పాడు. ఈ అవమానాల్లో ఏమీ మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞలను, దేవుని చట్టాలను మనం ఉల్లంఘించి మనం బ్రతుకుతుంటున్నాం. దేవుని ఆజ్ఞాన్ని అతిక్రమిస్తున్నాం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం. అంత మాత్రమే కాదు, అసలు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం అన్నది 3 ముక్కలు ఒక మాట లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమిలికి రాయబడిన పత్రిక. అసలు ఈ అక్రమం ఏం చేస్తుంది? అసలు ఏంటి దాని యొక్క అక్రమం అసలు ఏం చేస్తుంది? లేఖనాల్లో రోమిలికి రాయబడిన పత్రిక, అదే పత్రికలో నుంచి చెప్తాను. మొదటి అధ్యాయం 18వ వచనం. అదే మొదటి అధ్యాయం నుంచి 3 ముక్కలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏం చేస్తుందనంటే 1:18లో దుర్నీతి చేత సత్యమును అంటే దేవుని ఆజ్ఞలను అడ్డగించుచు మనుష్యుల యొక్క భక్తిహీనత మీద అన్నాడు. మొట్టమొదటిగా ఏం చేస్తాడు? సత్యాన్ని అడ్డగిస్తాది. అంటే సత్యం అనగా ఏంటి? యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. సత్యాన్ని అడ్డగించడం అంటే వాక్యాన్ని అడ్డగించడం. వాక్యం అనగా దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క చట్టం. ఆ చట్టాన్ని అతిక్రమించేలా చేస్తుంది అక్రమం. అంత మాత్రమే కాదు, 23వ వచనం అదే అధ్యాయంలో అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు యొక్క మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. అక్రమం ఏం చేస్తుందంటే దేవుని ఆజ్ఞలను అడ్డగించడం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలను మారుస్తుంది, మార్చివేస్తా. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిచ్చాడు? ఆజ్ఞను మార్చివేస్తారు. 32వ వచనం అదే అధ్యాయం. అడ్యసించువారు మరణమునకు తగిన వారు మన దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని ఈ మాట చేస్తుంది. దేవుని న్యాయ విధిని వారు ఏంటదండి? బాగుగా, మళ్ళా చదవండి, బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారంట. ఎవరు? అక్రమము చేయ వారితో క్రమమైన వారు సమ్మతిస్తున్నారు. అంటే దేవుని యొక్క చట్టాలను, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్న వారితో మనం సమ్మతించడం కూడా నేరమే. దేవుని ఆజ్ఞలను అడ్డగిస్తుంది అక్రమం. దేవుని ఆజ్ఞలను మారుస్తుంది. దేవుని యొక్క చట్టాలను, ఆజ్ఞలను ఉల్లంఘించి వారితో సమ్మతించడం కూడా అక్రమమైన జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం నేరం. దేవుని చట్టాన్ని ఎప్పుడు మనం అడ్డగించకూడదు. దేవుని చట్టాన్ని మార్చకూడదు. దేవుని యొక్క చట్టాన్ని నువ్వు అడ్డగించి మార్చి ఉల్లంఘిస్తున్నావు అనంటే, ఉల్లంఘించే వారితో సమ్మతించినావంటే ఆజ్ఞాతిక్రమం ఏంటది? పాపం. నువ్వేం చేస్తున్నప్పుడు? పాపము చేస్తున్నట్టు. అక్రమము చేయవారు అన్నాడు. అందు గురించి అక్రమం యొక్క దాని యొక్క నిర్వచనాన్ని మనం చూసాం. అక్రమం యొక్క దాని యొక్క నిర్వచనంలో దాని యొక్క స్వభావం, క్షమించండి, అక్రమం యొక్క దాని యొక్క స్వభావంలో కొరుకుడు పుండు ప్రాకునట్టు ప్రాకుతుంది, సమాధానం లేకుండా చేస్తుంది, కల్లోలం కలుగజేస్తుంది, సకల విధములైన బాధలు శ్రమలు కలుగజేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, మనలను పాడు చేస్తుంది. దేవుని యొక్క సెక్యూర్ జోన్ నుంచి అది మనలను తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది అక్రమానికి ఉన్నటువంటి స్వభావం. అక్రమానికి ఉన్నటువంటి స్వభావం ఇది. చివరి మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అక్రమము దాని యొక్క, చెప్పండి, వెరీ గుడ్, నిండా వందనాలు అందరికి చెప్పినది. అక్రమము దాని యొక్క ప్రభావం. ప్రభావం ఎలా ఉంటుంది అసలు? అక్రమం యొక్క ప్రభావం. అక్రమం అంటే మనం ఏంటో మనం చూసాం. దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం,
లేదంటే నిర్లక్ష్యం చేయడం అక్రమం అనుకున్నాం. నిర్లక్ష్యం చేయడం, దేవుని ఆజ్ఞలకు విధేయకపోవడం, లోబడకపోవడం అనేది అక్రమం జరుగుతున్నట్లు లెక్క. అక్రమం జరుగుతుంది అని అంటే అక్కడేమున్నట్టు? పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అక్రమం జరుగుతున్న చోట ఏముంటది? తప్పకుండా పాపం ఉంటది. అక్రమంతో పాటు పాపం ఉంటది. గుర్తుపెట్టుకోండి, అక్రమం జరిగిన చోట పాపం ఉంటదని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నీవు దేవుని ఆజ్ఞలకు విధేయుడవా లేక అవిధేయుడుగా ఉన్నావా? ఈ మధ్యాహ్నం వేళ నీ మనస్సాక్షిని నీవు ఒకసారి చూచి ఆలోచించుకున్నావా? నీవు విధేయుడవా అవిధేయుడవా దేవుని ఆజ్ఞలకు? అక్రమం విస్తరించుట వలన అక్రమం విస్తరించలేదు అని అనడానికి ఏం చెప్పాడు? అక్రమం విస్తరించకపోతే ఏం చల్లారదన్నాడు? మీకు జ్ఞాపకం తెచ్చాను మొదట్లోనే. ఈ ప్రేమను గురించే ఎందుకు చెప్పాడు? దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి, బైబిల్ న్యాయ విధులు చాలా ఉన్నాయి. వీటన్నిటిని వదిలేసి ప్రేమను గురించే ఆయన ఎందుకు చెప్పాడు? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని అన్నాడు అని అంటే, గ్రీక్ లో దీన్ని గుచ్కో అనే ఒక పదంతో వచ్చాడు. BHUCHO అనే పదంతో, ఇది కొత్త నిబంధనలో ఒకే ఒక్కసారి వాడబడిన పదం. ఇది అంటే దీని అర్థం ఏంటదనంటే చల్లని గాలి. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ప్రసంగ చక్రవర్తి అని అంటాడు, మీకు జ్ఞాపకం తెచ్చాను. ఆయన ఏమన్నాడు అంటే, అది విషపూరితమైన చల్లని గాలి అన్న. ప్రేమ మధ్యలో వెచ్చదనం ఉండాలి, కానీ ఈ అక్రమం ఏం చేస్తుంది? చల్లని గాలి కింద విస్తరిస్తుంది. యేసు ప్రభు వారు ఆయన రెండవ రాకడ గురించి చెప్పే సూచనల్లో, నేను వచ్చే టయానికి అనేకుల యొక్క విశ్వాసం తగ్గిపోతుంది, పవిత్రత చెడిపోతుంది, చాలా పెద్ద ప్రమాదం ఉంది అని చెప్పేసి అన్నీ ఏం చెప్పలేదు ఆయన. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ చెప్పలేదు. విశ్వాసం తగ్గిపోద్దని కానీ, మనుషులు చెడిపోతారని కానీ ఇవన్నీ చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడు? అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోదు. ప్రేమ చల్లారిపోద్ది. ప్రేమ చల్లారిపోవడానికి అసలు కారణాలు ఏంటి? ప్రేమ చల్లారిపోవడానికి ఒక కారణం, నీవు అక్రమకారుడివి, నీవు ఒక అక్రమదానివి. అందు గురించే ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం యొక్క ప్రభావం ప్రేమ మీద ఎందుకు అంతలో చూపించింది? అసలు అక్రమం యొక్క ప్రభావం ప్రేమ మీదే ఎందుకు చూపించింది? 3 లేఖన భాగాలు చూద్దాం రండి. 3 లేఖన భాగాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం, త్వరగా తీయండి, దొరికిన వారు చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువులను ప్రేమింపవలననిదే. రెండవది ఏంటదండి? నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని. రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ప్రభువుని ప్రేమించాలి, రెండవ ఆజ్ఞ ఎదుటి వాడిని ప్రేమించాలి. చాలండి. ప్రేమ అనేది ధర్మశాస్త్రం అంతటిలో అతి ప్రధానమైనది. ఆజ్ఞలన్నిటిలో అతి ప్రధానమైన ఆజ్ఞ ఏంటది? ప్రేమ. రెండో మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8. ఎందుకని అక్రమము ప్రేమ మీద దాని ప్రభావం చూపిస్తుంది అంటే, ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞ మీదే క్రీస్తు విరోధి తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. రైట్. 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగోడు. దేవుడు ఎవరండి?
ప్రేమ స్వరూపం అంటే దేవుని యొక్క స్వభావం, ఉనికి ఏమిటి? ప్రేమ. దేవుడు ప్రేమ చూపించకపోతే దేవుని యొక్క స్వభావం ఆయన ఉనికి మీదే పడుతుంది. అందును బట్టి ఈ క్రీస్తు విరోధి ప్రధానమైన ఆజ్ఞ మీద, దేవుని యొక్క ఉనికి మీద ప్రభావం చూపిస్తున్నాడు. మూడో మాట రోమీయులకు రాయబడిన పత్రిక 13:10. రోమీయులకు రాయబడిన పత్రిక 13:10. ప్రేమ పొరుగువానికి కీడు కలుగజేయనక ప్రేమ కలిగి ఉండుట. చాలండి. ప్రేమ కలిగి ఉండటం ఏంటది? ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు. ప్రేమ మీదే ఎందుకని అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోద్దని ఎందుకు చెప్పాడు తెలుసా? ప్రేమ అనగా ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ ప్రేమ. దేవుని యొక్క ఉనికిలో ప్రధానమైనది ప్రేమ. దేవుని యొక్క స్వభావం, ఉనికిలో ఏంటి ప్రాముఖ్యమైనది? ఆయన ప్రేమే. ప్రేమ అనేది ధర్మశాస్త్రం నెరవేర్పు కూడా. అందును బట్టి నువ్వు ప్రేమను కనబరచట్లేదు అనంటే ప్రధానమైన ఆజ్ఞను ఏం చేస్తున్నట్టు? మనం నిర్లక్ష్యం చేస్తున్నట్టేనా? అక్రమం చేస్తున్నట్టేనా? మనం ప్రేమించట్లేదు అనంటే ప్రభావం ఎక్కడ పడుతుంది? దేవుని యొక్క ఉనికి మీద పడిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. దేవుని ఉనికిని ప్రశ్నించడానికి మానవుడు చేస్తున్న ఏంటంటే ప్రేమ తగ్గిపోతుందంటే దేవుని ఉనికిని నీవు ప్రశ్నిస్తున్నట్లు లెక్క. అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారుతుందనంటే నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట్లేదు. ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాడు కదా. ఈ అన్నిటిలోని నువ్వు ఒకదానికొకటి పొందుపరచండి. ఒకసారి ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞ ఏంటది? ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ప్రేమించడం, దేవుని ఉనికి ప్రేమను చూపించడం. ధర్మశాస్త్రం అంతటిలో ప్రాముఖ్యం. ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పే ప్రేమ. అయితే ఈ ప్రేమను కాపాడుకోవటానికి 4 సూత్రాలు. ఈ ప్రేమను కాపాడుకోవటానికి 4 సూత్రాలు తెలుసుకుని మనం ముగించుకుందాం. నేను లేఖనాలు జ్ఞాపకం చేస్తాను, వివరించను కానీ జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రేమను నేను కాపాడుకోవటానికి, అక్రమం చేయకుండా ఉండాలి అనంటే, అనేకుల ప్రేమ చల్లారిపోతుందని అంటే ఆ చల్లారిపోకుండా ఆ ప్రేమను నీవు కాపాడుకోవడానికి 4 సూత్రాలు పాటించే గనక నీలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. 4 సూత్రాల్లో మొదటి సూత్రం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చదవండి త్వరగా. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ఉండదు, ప్రేమ అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకార మనసుతో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్ముకొను, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొను. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైన నిరర్థకమగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగు. చాలండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ మొదటి సూత్రం ఏంటదనంటే, ఈ కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఈ 4 నుంచి 8 వచనాలు రాయబడ్డాయన్నీ కూడా ప్రతిదినం మనం ధ్యానించుకుని మనం అలవర్చుకోవాలి. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం సహించును అన్నది. మనం దీర్ఘకాలాన్ని సహిస్తున్నామా లేదా? వాక్యంతో పోల్చు. దయ చూపిస్తుందని నువ్వు దయ చూపిస్తున్నావా లేదా? ప్రేమ మత్సరపడదన్నది. నువ్వు మత్సరపడుతున్నావా, మత్సరపడకుండా ఉన్నావా? ప్రేమ డంబముగా ఉండదని నువ్వు డంబంగా ఉంటున్నావా, డంబం పడకుండా ఉంటున్నావా? అమర్యాదగా నడువుదన్నాడు, అమర్యాదగా నడుగుతున్నావునేమో. స్వప్రయోజనం కోరదన్నావు, స్వప్రయోజనం కోరుకుంటున్నావేమో. త్వరగా విచారించుకో, త్వరగా కోపపడదన్నాడు, త్వరగా కోపపడుతున్నావేమో. ఇవన్నీ కూడా ఈ లేఖనాల్లో రాయబడిన ప్రతి మాట కూడా ప్రతిదినం మన మనసుకి అప్లై చేసుకున్నట్లయితే దేవుని ప్రేమ నుండి మనం ఎడబాటు కాలేం. ఇది
మొదటి సూత్రం, లేఖనాలను ప్రతిదినం ధ్యానించాలి. మనం ప్రతిదినము లేఖనాలను మన జీవన శైలిని పోల్చుకోవాలి. ఒక మాట, ఓకేనా? మొదటి సూత్రం ఏంటది? ప్రతిదినం లేఖనాలతో మన జీవన శైలిని మనం పోల్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అక్రమము విస్తరించదు. రెండవ సూత్రం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకడి, ఎవడైనా లోకము ప్రేమించిన ఎడలా చాలండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దేవునితో మనం ప్రతిదినము సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రతిదినం మన జీవన శైలిని లేఖనాలతో సరిపోల్చుకోవాలి. రెండవది ఏంటంటే ప్రతిదినం మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. సంబంధం కనుక తెగిపోయినట్లయితే నీవు నిరాశ్రయుడివైతావు, నిరాశ్రయురాలు అయిపోతావు. జ్ఞాపకం తెచ్చుకుందాం. 2వ తెస్సలోనికీ పత్రిక 3వ సూత్రం ఏంటంటే ప్రతిదినం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. 3వది తెస్సలోనికీ రాయబడిన 2వ పత్రిక 1:13. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే గాని ఎలాగనగా మీరు విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇంకొక సూత్రం అంటే 3వ సూత్రం, ఎదుటి వాని ఎడల మనం ఏం చేయాలి? ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ. లేఖనాల్లో రాయబడిన మాట, ఎదుటి వాని ఎడల మనం ప్రేమ చూపించాలి. ఎదుటి వాని ఎడల ప్రేమ చూపించకపోతే గనక అక్రమకారులం అయిపోతాం. 4వ సూత్రం నేను చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. అంటే ఎదుటి వారి లోపాలను ఎత్తి చూపకుండా మనం ప్రేమను కలిగి ఉండాలి. అందుకొచ్చే మిక్కటమైన ప్రేమ కలిగి ఉండమన్నారు. ప్రతిదినం లేఖనాలను మన జీవన శైలితో పోల్చుకోవాలి. ప్రతిదినము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనం ప్రేమను చూపించాలి. ఇతరుల లోపాలను మనము ఎత్తి చూపించకుండా ప్రేమించాలి. ఈ సూత్రాలు గనక నీవు పాటించినట్లయితే అక్రమము చేయు వాని లిస్టులో నుంచి నీవు కొట్టివేయబడతావు. నీవు క్రమమైన వానివి కింద ఉంటావు. దేవుని యొక్క బిడ్డ కింద నీవు ఉంటావు. అలా ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అక్రమము దాని నిర్వచనం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అక్రమము దాని స్వభావాన్ని గురించి మనం చూసాం. అక్రమం యొక్క దాని యొక్క ప్రభావం మనం చూస్తున్నాం. అక్రమము దాని యొక్క ప్రభావం. ఆగమ్య ఆనందమే హృదయము నిండేను. ఆగమ్య ఆనందమే హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను. దయచూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా
సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటినంటివి నా మొర్రకు ముందే తోడు నుంటినంటివి, తోడు నుందు నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ, యేసుని ప్రేమ అమూల్యమైనది. ఆయన ప్రేమ నుంచి నిన్ను నన్ను ఎడబాపువాడెవడు? ఆయన నిన్ను నన్ను ప్రేమించిన విధానం ఎంత గొప్పది. ఆయన నిన్ను నన్ను ప్రేమించడానికి నిజానికి ఏ అర్హత ఏ యోగ్యత లేని మనలను, అయోగ్యులంగా ఉన్నవారు, పాపులుగా ఉన్నవారు ఆయన ప్రేమించాడు. ఆయన ఎలా ప్రేమించాడు అంటే ఆయన స్వరక్తం ఇచ్చి పెంచాడు. ఆయన రక్తం ఇచ్చాడు, నీ కొరకే నా కొరకే ఆయన రక్తాన్ని చిందించాడు. వెండి బంగారం వంటి చేయి వస్తువుల చేత నిన్ను నన్ను విమోచింపలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత ఆయన ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ద్వారా ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన నిన్ను నన్ను హక్కును చేర్చుకున్నాడు. అయితే అటువంటి ప్రేమను నీవు నేను విసర్జిస్తున్నావంటే అక్రమము చేస్తున్నట్లు లెక్క. అయితే ఈ అక్రమం ఒకవేళ నీలో నాలో గనక దాగి ఉంటే ఈ మధ్యాహ్నం వేళ సరిదిద్దుకుందాం, మన హృదయాలను మార్చుకుందాం, ప్రభువుకి దగ్గరగా ఉందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, ఈ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్రమము యొక్క దాని యొక్క నిర్వచనాన్ని మాకు మీరు తెలియజేశారు. అక్రమము దాని యొక్క స్వభావం, అక్రమం దాని యొక్క ప్రభావాన్ని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్రమం విస్తరించుట వల్ల అనేకుల ప్రేమ చల్లారునని లేఖనంలో రాశారు. అంటే మాలో ప్రేమలు చల్లారుకుంటున్నట్టు నిరాకడం ఎత్తబడే వరకు ఉంటాను మీ సహాయం అనుగ్రహించి మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి, ఆమేన్.